మాలార్కప్రభమేంద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞే శనకాదిభిः పరివృతం సిద్ధైः సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిः. వివాహ ప్రకరణంలో వరుడికి గౌరవం కోసం అని మధువర్కాన్ని ఇస్తున్నాడు కన్యాదాత. దాన్ని 2 పాత్రల్లో అడుగు పాత్రలో పెట్టి పైన పాత్ర మూత వేసి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అతను దాన్ని తీసి అభిమంత్రణ చేస్తూ ఇలా అంటున్నాడు: త్రయ్యై విద్యాజీ యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం అని అంటాడు. స్తుతే 3 వేదముల యొక్క సారం అనుకో అమ్మాయి. ఓ దధి, ఓ మధు, ఓ మధుపర్కమా, అదేగా మధుపర్కం అంటే. 3 వేదముల యొక్క కీర్తిటది. 3 వేదాలు అధ్యయనం చేస్తే అధ్యయనం చేసిన వాడికి ఎంత కీర్తి ఉంటుందో ఆ కీర్తి ఆ స్వరూపమే నువ్వనుకో అని అంటున్నాడండి. తర్వాత అంటాడు, అంటే యశసో యశోసి అని 2 సార్లు అన్నాడు. ఒకసారి అంటే చాలదు. తయ్యే విద్యాయే యశోసి అంటే చాలు. యశసో యశోసి అని వెళ్ళి 2 సార్లు చెప్పడం అనేది మంత్రాలలో కొన్ని చోట్ల అలాంటి ప్రయోగాలు ఉంటూ ఉంటాయి. అంటే మరీ చాలా గొప్ప కీర్తి అని చెప్పడంలో తాత్పర్యం. ఇప్పుడు మీరు చూడండి, గణానాన్వా గణపతిం అంటాడు. అంచేత అంటే అన్ని గణాలకి కూడా గణపతి అని, గణపతి గుంహవామి అంటేనే గణపతి అంటేనే గణానాం పతి అర్థం వస్తుంది. మళ్ళీ ఈ గణానాం ఎందుకు? అట్లా చాలా ప్రయోగాలు అలాంటివి ఉంటూ ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటి భావంతోనే యశసో యశోసి అని కూడా ప్రయోగం ఉందన్నమాట. దానివలన చాలా ఉత్తమ కీర్తి కలిగినటువంటిది కానీ సామాన్యమైనది కాదు. వేదత్రయ కీర్తి ఆ రూపంగా ఆ మధువర్కాన్ని స్తోత్రం చేస్తోంది శృతివాక్యం. తర్వాత మాట్లాడుతూ అంటుంది, బ్రహ్మణో దీప్తిరసి అని ఇంకో మాట. బ్రహ్మణో దీప్తిరసి అన్నాడండి. అంటే బ్రహ్మ వేదము యొక్క కాంతి, వేదము యొక్క కాంతి ఎంతో అంత కాంతి నీకుందనుకో అని అంటున్నాడు. ఆ దధి మధుస్వరూపమైనటువంటి మధువర్కాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మకి వేదానికి కాంతి ఉండటం ఏమిటి అంటే, వేదాధ్యయనం చేసిన వాడికి బ్రహ్మవర్చస్సు ఉంటుంది కదా. ఇందాక అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని అని అన్నాడు కదా. పాదప్రక్షాళనం చేయిస్తే తనకున్నటువంటి కీర్తి, యశస్సు, బలము, తేజస్సు పోతాయేమోనని మళ్ళీ తిరిగి వాటిలన్నింటినీ కూడాను తనలో ఆరోపించుకుంటున్నప్పుడు నాకు ఎటువంటి బ్రహ్మవర్చస్సుకి హాని లేకుండా ఉండుగాక అని కోరుకున్నాడు. అదే మయం హోమయే సోమజేంద్రియం వీర్యం అనే మంత్రంతో స్పష్టపరిచాడు. అట్లా ఇక్కడ కూడాను వేదాధ్యయనం ద్వారా లభించినటువంటి కీర్తి, దీప్తి, ప్రభావము, తేజస్సు అదంతా ఎంత గొప్పదో ఈ మధువర్కం కూడా అంతదే, తక్కువదేం కాదు అనంటూ దీన్ని ఎంతో గొప్పగా స్తోత్రాలు చేస్తున్నాడు. అదే అంటాడు, త్రయ్యై విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. అటువంటిది నాకు సంతానానికి నేను అధిపతినిగాను, నా యందు పిల్లలందరికీ కూడాను మంచి ప్రేమాతిశయాలు. కొంతమంది అనేక మంది తన పిల్లలందరూ చాలా గౌరవంగా చూస్తుంటారు, కొంతమంది విసుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళందరికీ నేను చాలా ఇష్టునిగా ఉండేటట్టు, అలాగా పశువునాం అధిపతించమాంకురు, నా పశువులన్నిటికీ కూడాను అధిపతినిగా నేను ఉండేటట్టుగా నువ్వు చూడు అని ఆ మధువర్కంతో చెప్పుకునే మాటలు. నిజంగా మధువర్కం అనేటటువంటిది దధి మధు స్వరూపమే అయినప్పటికీ కూడాను దాన్ని గొప్పగా స్తోత్రం చేస్తూ ఈ మంత్రం ఈ రకంగా నిరూపించిందనమాట. తరువాత 2వ మంత్రంలో అంటాడు, ఇది కూడా అభిమంత్రణ మంత్రమే అని వ్యాఖ్యాతలు అందరూ అన్నారు. ఆమా గనుయశ సావర్త్య సాసగంస జపయ సా తేజసా చ
తమ్మా ప్రియం ప్రజానాం కుర్వతి పతిం పశూనాం. ఇది కూడా ఇదివరకు మనం అనుకున్నాం. ఆ మధుపర్కం నా దగ్గరికి వచ్చింది. వస్తూ ఎలా వచ్చిందంటే నాకు యశస్సుని, వర్చస్సుని, కీర్తిని అన్నిటినీ కూడాను వాటితో నాకు సంబంధం కలగజేయటానికి వచ్చింది. ఆ మధుపర్కం దాన్ని నేను స్వీకరించడం చేత తర్వాత స్వీకరిస్తాడు. అమృతోపస్తరణమసి, అమృతాభిధానమసి అని 2 మంత్రాలు ముందు వెనకాల కూడా చెబుతాడు. అది వస్తాయి, మనం మాట్లాడదాం. ఇవన్నీ నాకు నువ్వు మంచి తేజస్సుని, వర్చస్సుని అవన్నీ కూడాను కలగజేస్తున్నావు. నా సంతానం పట్ల నాకు అధికారం కలిగేటట్టు పశువులు ఎందు కూడాను, మా పశువులకు అన్నింటికి కూడాను నేను అధిపతినిగా ఉండేటట్టుగాను నువ్వు నన్ను అంగీకరిస్తూ నాకు అటువంటి అవకాశాన్ని కలగజేస్తూ అటువంటి యోగ్యత నాకు లభించేటట్టు చేయవలసిందిగా నేను కోరుతున్నాను అని ఈ రకంగా సారాంశంగా ఏమిటి తెలుస్తోంది అంటే, వేదత్రయాధ్యయనం చేయడం వల్ల ఏ కీర్తి, అలాంటి కీర్తి నాకు లభించాలి నేను ఆహారంగా తీసుకోవటం చేత, అలాగే వేదాధ్యయనం చేయడం వల్ల వచ్చే ఏ బ్రహ్మవర్చస్సు ఉంటుందో దాన్ని పొందేవాడిని అవ్వాలి. అలాగా నా పశువులు, ప్రజలు, నా సంతానం అటువంటి వాళ్ళందరికీ కూడాను నేను అనుకూలంగాను, వాళ్ళందరూ నా యందు ప్రేమాతిశయాలతో ఉండేటట్టుగాను నన్ను అనుగ్రహించాలి అని ఈ రకమైనటువంటి ప్రార్థన అంతా దీంట్లో మనకు కనపడుతోందన్నమాట. ఇది ఈ మధుపర్కాన్ని గురించి దాన్ని మనం తీసుకుని మనం భక్షించాలి. అమృతోపస్తరణమసి త్యపఃపీత్వా అన్నారండి. ముందు ఉపస్తరణ, అభిఘారణ అని మామూలుగా మనం భోజన కాలంలో కూడా పాత్రాసాధన అయిన తర్వాత ఉపస్తరణ చేయటం, ఆహారంలో పెట్టిన తర్వాత మళ్ళీ అభిఘారణ చేయటం అనేది సంప్రదాయంగా ఉంటుందన్నమాట. అలాగా మనం ఆహారం పుచ్చుకునేటప్పుడు లోపల కూడా ఉపస్తరణ, ముందు భోజనానికి ముందు ఆచమనం చేస్తాం, అది లోపల అది ఉపస్తరణ చేసినట్టు అనమాట. ఇంకా ఆ తర్వాత తినబోయే ఆహారానికి అది ఉపస్తరణ. ఆహారం అయిన తర్వాత మళ్ళీ నీళ్లు తాగుతాం, అదేమిటి అంటే అభిఘారణతో. ఈ రెండు, ఆ ఉపస్తరణ అభిఘారణకు మధ్యలో ఆ 2 వస్త్రాలు అని దానికి పేరు. లోపల ఉన్న అన్నాన్ని ఈ 2 కప్పుతాయి. మనం చూడండి, ఆహారాలు బయటకు పట్టుకొచ్చేటప్పుడు ఏదైనా ఒక ఆకు మూసి, అలాగే ఏదైనా ఒక మూత పెట్టి అలా 2 పాత్ర మధ్యలో ఎలా పెడతామో, మన ఉదరంలోకి వెళ్ళినటువంటి ఆహారం కూడాను అడుగున నీళ్లు పోసాం అంటే ఆచమనం చేయటం చేత అమృతోపస్తరణమసి అంటే తినబోయేటటువంటి మధువర్కం. ఇప్పుడు ప్రస్తుతం మధువర్కం మామూలుగా రోజువారీ ఆహార పదార్థాలు, అన్నము, ఏదో మిగతా పదార్థాలు తింటూ ఉంటాం. అప్పుడు కూడా అమృతోపస్తరణమసి, అమృతాభిధానమసి అని 2 మంత్రాలు మనం కూడా చెబుతాం. అంటే దానికి అర్థం ఏంటంటే, తినబోయే అన్నానికి ముందు ఇక్కడ ముందు ఉపస్తరణం చేయటం ఉంది అమృతోపస్తరణమసి అంటే. తిన్న తర్వాత అమృతాభిధానమసి అంటే పైన కూడా మళ్ళీ ఒకసారి నీళ్లు వీయటం అనమాట. ఈ 2 వస్త్రాలటండి. ఆ తిన్న అన్నాన్ని కప్పడం కోసం వస్త్రంలాగా ఈ 2 ఉంటాయి అని వర్ణనలు మనకి ఉపనిషత్తుల్లో వాటిలో అన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది. అదే విధానంలో ఇక్కడ కూడా ఇప్పుడు ఇతను ఆ దధిమధు పదార్థ రూపమైనటువంటి ఆ మధువర్కాన్ని స్వీకరించాలి. ఆ స్వీకరించిన భక్షణానికి ముందుగా ఇతను ఆచమనం చేస్తాడు. అమృతోపస్తరణమసి త్యపఃపీత్వా. అమృతోపస్తరణమసి అంటున్నాడండి. తను తినబోయేటటువంటి మధువర్కం ఉందే, దధి ద్రవ్యాత్మకమైనటువంటి మధువర్కం, అది అమృతం. అమృతంతో సమానం అనుకో, ఇంచుమించుగా అమృతం అనుకోవయ్యా. అది స్తోత్రం చేస్తున్నాడు. అమృతం అంటే, నిజంగా అమృతం అంటే స్వర్గలోకంలో ఉంటుంది. దాంతో సమానమైంది ఎక్కడ దొరుకుతుందండి అసలు? కానీ మనం చెప్పేటప్పుడు ఈ దధి పట్టుకొచ్చాడు, కాస్త తేనె పట్టుకొచ్చాడు. ఈ రెండింటినీ అమృతంతో సమానం అంటున్నాడు. దానికి ఉపస్తరణం ముందు ఆసాదన చేశాను, కింద నేను దాన్ని కొంచెం ఇలా ఉంచాను అని చెప్పడం కోసం ఆ ఉదకాల్ని మొట్టమొదటితో తాగుతాడనమాట. తరువాత యన్మధునోమధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునోమధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదోమధవ్యోసాని అని అంటాడండి. ఇక్కడ ప్రాశనం చేస్తాడు. దీంతో సగుణమంత్రేణ ద్విస్తూష్ణీం అని అంటారు. మంత్రంతో ఒకసారి 2 సార్లు విడిగాను ఊరికేను తీసుకోవడం అనేది సంప్రదాయ ప్రకారంగా అక్కడ యాజ్ఞికులు ఈ విషయాలని కూడా చెబుతారు. ఇక్కడ అంటాడు,
ఇందాక మనం విన్నాం చూడండి. అలాగే ఇక్కడ కూడా 2 రకాల వివరణలు కనపడుతున్నాయి ఇక్కడ కూడా మనకి. అని ఏమనుందంటే అక్కడ యశోసి 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 అంటే చాలు యశోసి అని 2 సార్లు అంది. అట్లాగా ఇక్కడ కూడా మధునో మధవ్యం అని 2 సార్లు, మళ్ళీ ఉత్తర వాక్యంలో కూడా మధునో మధవ్యం అని 2 సార్లు అన్నాడు. ఏమండి ఎందుకు ఇలా అంటోంది అని ఒక ఆలోచన. మాధవ్యం అంటేనే మధువుకు సంబంధించినటువంటిది మాధవ్యం అని అర్థం వస్తుందండి. ఇప్పుడు అలాగే గోపతి అని ఉందనుకోండి, గవాంపతి గోపతి అని అర్థం చెప్పచ్చు. మళ్ళీ గవాంగోపతి అని 2 అన్నాడు అనుకోండి, ఏమనాలి దానికి మనం అర్థం ఏం చెప్పాలి? అది కొంచెం చాదస్తం అనిపించట్లా. అలాగే గణానాంత్వా గణపతిని లేదు, నిధీనాంత్వా నిధిపతిం, అలాగే కవిం అంటూ ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రయోగాలు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. వైదిక ప్రయోగాల విషయంలో మనం విరుద్ధంగా మాట్లాడడానికి అవకాశం లేదు. వేదం కదా, దాని ప్రయోగాలు మనం అనుసరించి తగినట్టుగా అర్థం చెప్పడమే కానీ ఇలా ఎందుకు ఉంది అనేటువంటి ప్రశ్న మనం వేయటానికి వీల్లేదు. మామూలుగా అయితే ఏదో కావ్యాలో మరోటో అయితే దాని గురించి మనం ఏదైనా విచారణ చేయొచ్చేమో, కానీ వేదాల దగ్గర మాత్రం అవన్నీ మనం చెప్పడానికి లేదు. ఉన్నది ఎలా యథాతథంగా జాగ్రత్తగా అర్థం చెప్పడానికి ప్రయత్నించాలి. అంతేగాని దాన్ని కూడా మిగతా కావ్యాల వలె విరుద్ధంగా బాగుండలేదు ఈ పదాలు ప్రయోగాలను అటువంటి ప్రసంగాలు మనం చేయకూడదు. కాబట్టి యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం. మధునో మధవ్యం, మధువు ఇది, మధువు దధి 2 పదార్థాలు అన్నమాట దానికి అర్థం. ఈ 2 కూడాను సంబంధించినటువంటి ఆహారం ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అని అంటాడు. దాని గురించి మాట్లాడుతూ అంటాడు పరమం అన్నాద్యం అన్నాడండి. అది ఎలాంటిదంటే మరీ గొప్ప అన్నం అన్నాడు. నిజంగా కూడా అంతే అనొచ్చు కూడా నా మాట. కారణం ఏమిటి అంటే గోసారం దధితోనే కదండి మనకి అసలు భోజనం పూర్తి అయ్యేది. ఎంత ఆహారం తిన్నా దధితో భోజనం పూర్తి. సహజంగా లోకంలో అందరూ కూడా అలాగే ఉంటారు. దేవేంద్రుడికి కూడా దధి అంటే చాలా ఇష్టం అండి. ఆయన అనేక రకాల ఇబ్బందులు పడి పాపం శరీరంలో ఇమడక పచ్చిపాలు ఇస్తారట ఓసారి. తర్వాత ఏమో శృతం కురుతే బ్రవేత్తదస్మై శృతమ కురువన్, మళ్ళీ కాచి ఇచ్చారు పాలు, అయినా సరే ఆయనకి నచ్చలేదు. చివరికి తోడుపెట్టి తర్వాత పెరిగిస్తే మహేంద్ర యదధి దధని దధాతి అంటారు. ఆయన అప్పటికి సంతృప్తి చెందాడని. మంచి బలకరమైనటువంటి ఆహారం దధి అంటే అన్నమాట దానికి అర్థం. అది అరగాలి కానీ అరిగితే చాలా గొప్పది. అజీర్ణ వ్యాధి వాడికి ఉపయోగించదు, జీర్ణవంతులకి మంచి వాళ్ళకి బాగా ఉపయోగిస్తుంది అనమాట. అటువంటిది కాబట్టి అది ఉత్కృష్టమైనటువంటి ఆహారం అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే మధు ఉంది చూసారా, ఇది కూడా చాలా గొప్పదనమాట. రోగాలను పోగొడుతుంది. మరి భూసారం మొత్తం అన్నిటిలో గల సారవత్తరమైనటువంటిది తేనె. కాబట్టి అంటాడు యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం. పరమం ఉత్కృష్టం, అన్నాద్యం ప్రశస్తమైనటువంటి ఆహారం అనుకోవయ్యా. అంతేకాదు వీర్యం అన్నాడండి. మంచి వీర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని అన్నిటినీ కూడాను కలగజేసేటటువంటి ఆహారం ఇది నేను తీసుకుంటున్నాను అని అంటున్నాడు ఆ వరుడు మాట్లాడుతూ. తర్వాత అంటాడు తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని. ఆహా, ఇటువంటి ఆహారంతో నేను చాలా మంచి శక్తి సంపన్నుణ్ణి, ఉత్తమ ఆహారాన్ని తీసుకున్న వాడిని అవుతున్నానని చాలా ఆనందంగా అతను చెప్పుకున్నాడు ఈ మంత్రాల్లో. ఈ మంత్రాల్లో ఉండేటువంటి రహస్యం మనం విన్నాం. మధునో మధవ్యేన ఇత్యాది ప్రయోగాలు ఇవన్నీ కూడాను జరిగినాయి. తర్వాత అమృతాభిధానమసి, మళ్ళీ నీళ్లు తాగాలి. తాగితే ఏమిటంటే తిన్న ఆహారం పైన మళ్ళీ ఇది ఒక ఉత్తరం పైన ఉన్నటువంటి మళ్ళీ వస్త్రం కప్పినట్టుగా అన్నమాట దానికి అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి, అతను ఒక పాత్రలో పట్టుకొచ్చి పెట్టాడు. అడుగున ఒక పాత్ర ఉంది, దాంట్లో దధిమధువులు పెట్టాడు, ఆ పైన ఇంకో పాత్ర బోర్లించాడు. ఆ 2 పాత్రల మధ్యలో అది ఎలా ఉందో మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత కూడా అమృతోపస్తరణమసి అనేటటువంటిది ఉపస్తరణ మొట్టమొదటిలో చేసిన తర్వాత ఆకు మీద మనం ఉపస్తరణ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆహారము, ఆ తర్వాత అమృతాభిధానమసి, అలా రెండోసారి మళ్ళీ తిరిగి ఆచమనం అన్నమాట దానికి అర్థం. అది పిధానం అంటారు, దాన్ని కప్పటం అనమాట. అమృతంలోనే కప్పేస్తున్నానంటాడు. అమృతం అది. ఆ ఉన్నటువంటి తిన్నటువంటి ఆహారం దధిమధువులు ఉన్నాయే అది అమృతం లాంటివయ్యా, వాటిని కంపేస్తున్నాను అని జలం తాగాడు అమృతోపస్తరణమసి అన్నమాట. ఈ రకంగా సరే
మధుపర్కాన్ని ఇవ్వటం అయిపోయింది. తర్వాత అందరితో సంతృప్తి చెందకుండా కన్యాదాత అన్నం కూడా తింటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో సిద్ధమన్నం అన్నాడు. భూతం అన్నాడు అంతే ఆయన. అంటే అది అన్నము సిద్ధంగా ఉంది, ఆహారం నువ్వు తీసుకోవచ్చు అది. పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు, చాలా హడావిడిలో ఉన్నాడు, పెళ్లి కూతురు ఇంకా చూడలేదు. ఈ కంగారులో మధ్యలో భోజనం చేయమంటాడు ఏంటిన? సరే, విధానం అలా ఉంది. మనం ఏం చేస్తాం, ఆ అబ్బాయి ఎలా అనుకున్నా మనం ఏమనుకున్నా తప్పేది కాదు ఇది. కాబట్టి సిద్ధం అన్నాడు, భూతం అని చూపించాడండి. ఆహారం అన్నం పట్టుకు చూపించాడు. చూసిన తర్వాత అంటాడు, బాగుంది, సా విరాట్ తన్మాక్ష. దాని ఉపాంశగా చెప్పమన్నారు దీన్ని. ఎక్కువగా నలుగురిలో బాగుండదు, అంటే చాలా సరదాగా ఉంది, బాగుంది, చాలా తింటాను నేను అలా అన్నా అనుకోండి, అది బాగుండదు కదా నలుగురిలో. సరే పెట్టండి, ఎట్లా సరేండి అని మనం ఇష్టం లేకపోయి, ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టుగా నటిస్తూ మాట్లాడుతుంటారు కొంతమంది, చూసారు లేదు మీరు? అది అనమాట దానికి అర్థం. అలాగా ఉపాంశుగా సా విరాట్ తన్మాక్షాయి తస్య దేశీయ తన్మూర్జంధ ఓం కల్పయిత అని బిగ్గి చెప్పన్నారు ఆయన. తర్వాత అబ్బాయి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, మీరు రైట్, నాకు అభ్యంతరం లేదు, నేను రెడీగానే ఉన్నాను అని చెబుతాడనమాట. ఏమంటాడు అసలు, ఏమిటి ఈ మంత్రాల్లో భావం ఏమిటి అని అంటే, ఆయనేమో అన్నం సిద్ధం అన్నాడండి, ఇతనంటాడు విరాట్ అన్నాడండి. అంటే ఆ వివిధం రాజతే ఇది విరాట్. ఆ అన్నం చాలా రకరకాలు. ఇప్పుడు మనం మధు అదొక రకమైనటువంటి ఆహారం, ఇంత వంటి చెప్పుకున్నాం మనం. అదే కాకుండా అనేక రకాలుగా ఇప్పుడు మనం అన్నం కూడా చూపించాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి విరాట్టే, అన్నం కదా. మనం శరీరంలో ఎమడి క్షున్నివారణ చేసి శరీరానికి మంచి పుష్టినిచ్చేటటువంటి పదార్థములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ విరాట్ శబ్దం చేత చెప్పబడతాయి అని మనం చెప్పాలి. కాబట్టి అనేక రకములైనటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను విరాట్, సా విరాట్ తన్మాక్షాయి. అవి ఎన్నడూ కూడాను క్షీణం కాకుండా ఉండుగాక అని అంటున్నాడు. అంటే నశించిపోకుండా ఎప్పుడు కూడా ఆహారానికి నాకు సమకూర్చి నాకు సిద్ధంగా ఉంటూ ఉండాలి అని భావం అన్నమాట. సా విరాట్ తన్మాక్షాయి తస్యం అన్నాడండి. ఆ తర్వాత మాట్లాడుతూ అంటాడు, సా విరాట్ తన్మాక్ష తస్య దేశీయ. అది నేను తప్పకుండా స్వీకరిస్తున్నాను, నాకు ఆహారం తీసుకుంటున్నాను నేను. తన్మ ఊర్జంధ, అది నాకు మంచి బలాన్ని, మరి శక్తి సామర్థ్యాల్ని ఇచ్చుగాక అని. ఓం కల్పయత అని అభ్యనుజ్ఞ, నాకు అభ్యంతరం ఏం లేదు, మీరు ఇస్తానంటే నేను తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పాడు. దానికోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు మీరు చేయండి అని ఓం కల్పయత అనేటటువంటి మాటలో దానికి తగినటువంటి ప్రయత్నాలు వాళ్ళు సిద్ధంగా ఉండొచ్చు అనే అభిప్రాయం దాంట్లో ఏర్పడింది. ఇది ఈ రకమైనటువంటి ప్రసంగం అంతా కూడా ఆ సందర్భంలో జరుగుతూ ఉంటాయండి. ఇంతకీ చూస్తే పాద్యోదకం, అర్ఘ్యోదకం, మధుపర్కం ప్రాశనం, ఆ తర్వాత మరి ఇట్లాగా ఆహారం విరాట్, భూతం, సా విరాట్ ఇలాంటివన్నీ కూడాను జరిగినాయి. ఈ తర్వాత కన్యాదానం చేయటం అనేటటువంటిది కొన్ని గ్రంథాలలో కొంతమంది అంగీకరించినటువంటి విషయం. ఈ రకంగా రెండు రకాల పక్షాలు కనపడుతున్నాయండి. ఇప్పుడు వధూవరుల యొక్క సుముహూర్తం అని గూడ మిశ్రిత జీరక, జీర బెల్లము మరేమో జీర రెండు కలిపి పెట్టడం అనే ఒక సంప్రదాయం ప్రపంచంలో ఉంది. అది ధ్రువంతే రాజా అనేటటువంటి మంత్రాలతో పెడుతూ ఉండాల్సింది అని యాజ్ఞిక పుస్తకాల్లో గ్రంథకర్తలు అందరూ కూడాను, దీంట్లో ఎవరికి అభిప్రాయ భేదాలు ఏం కనపట్టలేదు. వీటిని అందరూ కూడాను చెప్పినటువంటి విషయం అన్నమాట. దీని దగ్గర అసలు పదార్థాలు ప్రపంచంలో చాలా ఉంటూ ఉండగా ఈ జీలకర్రను, ఈ గుడం, ఈ బెల్లం, ఈ రెండింటినీ కలిపి ఎందుకు పెడతారు అని కొంతమందికి ఆలోచన. ఎందుకంటే ఏదో మిగతావన్నీ ఉన్నాయి కదా, ఇవి పెట్టకూడదు, ఎందుకని పెట్టడంలో ఏమి ఉద్దేశం ఏమిటని తెలుసుకోవడం కోసం అని కొంతమంది జిజ్ఞాసతో ప్రశ్నిస్తూ ఉండవచ్చు. సహజంగా ఇటువంటి ఆలోచనలు ప్రాచీన కాలంలో వాళ్ళు ఎన్నో చేసి యోగ్యమైతేనే ఈ ప్రయత్నం చేస్తారు. అది మనం కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది అడుగుతూ ఉంటారు. అది ఒకప్పుడు ఎట్లా ఉంటాయంటే ఆక్షేపణగా కూడా కనపడుతూ ఉంటాయి. సరే, అదంతా ఆ చర్చ అంతా ఎడంగా పెట్టండి. ఇంతకీ వధూవరులు ఉభయులు కూడాను ఈ జీలకర్ర బెల్లం అని మనం మామూలుగా అంటుంటాం తెలుగులో. ఈ ముద్ద చేసినటువంటి దాన్ని వాళ్ళ యొక్క శిరస్సు యందు ఉంచటం,
ఎందుకు ఇలాగా పెట్టడం అని ఒకానొక ప్రశ్న. వధూవరో పరస్పరం శిరసి నిక్షిపేతు. వాళ్ళు ఉభయులు కూడాను ఇద్దరు వాళ్ళ శిరస్సుల విందు ఇద్దరు కూడాను పెట్టుకోవటం అనేటటువంటిది. దీంట్లో ఈ పదార్థముల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని గురించి మనం కొంచెం తెలుసుకున్నట్లయితే ఆ ప్రశ్నకి సమాధానం మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమంటున్నాడంటే సంస్కార రత్నాల గ్రంథంలో జరానో ప్రాప్యతే యస్మాత్ మంగళం శుభకర్మసు అని ఉందిటండి. ఈ జీలకర్రకి మహిమను గురించి వర్ణిస్తూ వార్ధక్యాన్ని తీసుకురాకుండా శరీరంలో ఒక రకమైనటువంటి స్నేహాన్ని వాళ్ళిద్దరికీ కూడాను మంచి యౌవనాన్ని అలా అట్టిపెడుతుంది. ముసలితనం రానివ్వకుండా చేస్తుంది అంటే యౌవనం ఉంటుందనే కదా దానికి అర్థం. అలాంటి భావాలు శుభకర్మల్లో ఇది చాలా ఉపయోగిస్తుంది అని ఎవరో గ్రంథకర్తలు రాసినటువంటి విషయం. అందుకనే ఈ రోజుల్లో కూడా మనం ఎక్కువగా ఆహార పదార్థాల్లో దాన్ని ఎక్కువగా వాడుతూ ఉండటం అందుకే వచ్చిందేమో అని అనిపిస్తోంది చూస్తేను. మొత్తం మీద ఇది ముసలితనాన్ని రానివ్వకుండా ఆపుతుంది అనే ఒకానొక భావం దాంట్లో ఉందండి. అందుకోసం దాన్ని తీసుకొచ్చి ఉండవచ్చు. అయితే దానికి బెల్లంతో కలపడం అనేటటువంటి విషయం ఎందుకు అని మరొక ప్రశ్న. దీనిపైన మనం మాట్లాడుతూ ఆ గుడానికి ఉండేటటువంటి శక్తి ఎలాంటిది అనే ఒక ఆలోచన. అంటే దాని గురించి ఒక మంత్రం ఒక చోట ప్రసంగంలో కర్మకాండలో ఒక మంత్రాన్ని గురించి విచారణ చేసి చూసినట్లయితే క్షేత్రస్యపతే మధుమంతమూర్మిం ధేనురివపయో అస్మాసు ధుక్ష్వ మధుశ్చుతం ఘృతమివ సుపూతమృతస్య నఃపతయో మృడయంతు అని ఒక మంత్రం ఉందండి. ఆ మంత్రంలో భూమిని గురించినటువంటి సంబోధన, భూమితో మాట్లాడుతున్నాడు. క్షేత్రస్యపతే, క్షేత్రం అంటే పంట పండే చోటు, దానికి పతి అయినటువంటిది పాలకమైనటువంటి దాన్ని పరిపాలించేటువంటి భూభాగం దానికి అర్థం అనమాట. ఓ భూమి అని ఒక అర్థం అనమాట. మధుమంతమూర్మిం ధేనురివ, నువ్వు ధేనువులాగా అంటే కొత్తగా దూడని పెట్టి పాలు బాగా ఇచ్చేటటువంటి దాన్ని ధేనువు అంటారు. దానిలాగా పయో అస్మాసు ధుక్ష్వ, ఆ గోవు ఏ రకంగా పాలు బహుళంగా ఇస్తూ ఉంటుందో అలా మాకు కూడా నువ్వు కూడాను అనేక రకములైనటువంటి పదార్థాలన్నీ కూడా సమకూరుస్తున్నావు అని అంటున్నాడు. అంటూ దాంట్లో ఏమంటున్నాడంటే మధుమంతం ఊర్మ్యం మధుశ్చుతం ఘృతమివ సుపూతం అని ఈ 4 మాటలు ఉన్నాయండి. దీంట్లో మనం విచారణ చేసి చూసినట్లయితే మా ఊర్మ్యం అని అన్నాడు. ఊర్మ్యం అంటే తరంగము అని అర్థం. మామూలుగా తరంగాలు వరుసగా అలా వస్తూ ఉంటాయి. ప్రధానంగా దీంట్లో వాడు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఎక్కువగా ఇక్షు, గుడం, మరి నారికేళ ఫలాలు, భోగ్య పదార్థాలు భూమిలోంచి చాలా వస్తాయి. దాంట్లో ఈ చెరుకు గడలు అవన్నీ కూడాను భూమిలోంచి పండుతాయి కదండి. వాట్లని అది గుడంగా బెల్లంగా తయారు చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి 2 విశేషణాలు ఏమని వేశాడంటే ఘృతమివ సుపూతం అనేటటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి విశేషం. ఘృతం అంటే ఆజ్యం, అది నిలవ ఉంటుందన్నమాట. దానికి నిలవ ఉంటే తినటం అనేటటువంటిది తద్వారా దోషం ఏమీ లేదు అని అర్థం మనం చెప్పాలి. అంటే కొన్ని పదార్థాలు నిలవ ఉంటే తినకూడదు. నిన్న చేసిన పదార్థాలు ఇవాళ తినకూడదు అని ధర్మశాస్త్రం నిషేధం ఉంది. అలాంటిది తిన్నట్లయితే శారీరకంగా కూడా హాని కలిగే అవకాశాలు ఉంటాయి. అందువలన అలాంటి పదార్థాలు తినకూడదు. కానీ కొన్ని పదార్థాలు నిలవ ఉన్నా కూడా తినచ్చు, వాటి వలన ఏమీ ప్రమాదం లేదు అని వైద్యశాస్త్రజ్ఞులు మళ్ళీ కొన్ని చెబుతారు. అటువంటి దాంట్లో నెయ్యి ఒకటి. అది కూడా మనం ఒకే రోజున రోజు నెయ్యి మనం సృష్టించాం. ఒకసారి మన ఇంట్లో నెయ్యి ఏర్పడింది అంటే వారం రోజులు 10 రోజుల దాకా మనం వాడుకుంటూ ఉంటాం. అలాంటి దాంట్లో బెల్లం కూడా అలాంటిదేనని వాళ్ళు చెప్పే మాటలు. పైగా దానికి ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఘృతం ఏ రకంగా మిగతా పదార్థాలతో కలిసినప్పుడు అది ఎక్కువగా మనకి ఆ తృప్తిని కలగజేస్తుంది. అలాగే మధుశ్చుతం అంటం చేత ఈ మధు శబ్దానికి అర్థం గుడము అని అర్థం చెప్పారు. ఇదేం చేస్తుందంటే మిగతా పదార్థాలతో కలిసి మనకి మంచి ఆహారంలో మంచి రుచిని కలగజేసేటటువంటి స్థితి దానికి ఉంది. మరో దాంతో ఏకమయ్యే తత్వం ఆ బెల్లంలో ఉందన్నమాట దానికి అర్థం. కాబట్టి దాని గురించి ఏమంటాడంటే
క్షేత్రస్యపతే మధుమంతమూర్మిం. దాన్ని క్రమక్రమంగా ఎక్కువగా ఆ చెరుగడ్డలన్నీ తీసి ఆ రసం అంతా కూడా తయారు చేసి పరంపరయా దాన్ని వాళ్ళు తయారు చేసి గడ్డగా బెల్లపు గడ్డగా తయారు చేస్తారు. అది మధుమంతం, మంచి మాధుర్యోపేతము అని దానికి అర్థం అనమాట. చాలా బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. అది మిగతా తీపి పదార్థాల్లో దీనికి ఉండే ప్రాముఖ్యం ఇంకా దేనికి లేదు అని అందరూ కూడా చెప్పుకుంటాం అనేది మనందరికీ కూడా అనుభవంలో ఉన్న విషయం. అదే కాక పర్యూషితత్వ దోషం దానికి లేదు. నిలవ ఉందనుకోండి, ఇప్పుడు ఎప్పుడో చేశాడు, ఆ తర్వాత వారం రోజుల తర్వాత అమ్ముతున్నాడు, మనం తెచ్చుకుని ఒకరోజు 10 రోజులు మళ్ళీ అట్టి పెట్టుకున్నాం, అప్పుడు కూడా మనం వాడుతూ ఉండొచ్చు. పర్యూషితత్వం నిలవ ఉంటే తిన్న పదార్థాలు కొన్ని రోగాలను ఇస్తాయని ఒక రకంగా చూస్తే దోషం ఉంది. మరో రకంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నిన్నటి పదార్థాలు మొన్నటి పదార్థాలు తినకూడదు అని నిషేధం ఉంటుంది. ఆ రెండు ఆ బెల్లానికి లేవు. కాబట్టి ఇలాంటి మాధుర్యోపేతమైనటువంటిది మరో పదార్థంతో కలియక దానికి ఎక్కువగా ఉంటుందన్నమాట. అదిగో ఆ అంశం తీసుకున్నారు వీళ్ళు. అది తీసుకుని ఈ జీలకర్రతో కలిసేటటువంటి తత్వం దీనికి ఉంది అని దాన్ని తీసుకొచ్చి దాంతో కలిపారు. దానివలన ఇప్పుడు ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటంటే వధూవరుల యొక్క ఐక్యం మనకు కావాలన్నమాట. ఆ బెల్లం ఏ రకంగా జీలకర్రతో కలవటానికి ఎప్పుడైతే పదార్థాంతరంతో మిశ్రమణానికి ఎక్కువగా దానికి అవకాశం ఉందో, అట్లా వీళ్ళు కూడా వీళ్ళ మనస్తత్వాలు రెండు కూడా కలవటానికి మనం చేసేటటువంటి ప్రయత్నాలలో ఈ మంత్రాలు, ఈ ప్రక్రియలు ఇవన్నీ మనం చెబుతున్నాం కదా. దాంతోపాటు ఈ జీలకర్ర బెల్లం కూడాను వాటిలో సహకరిస్తుందనే అభిప్రాయంతో ఈ రెండింటినీ పెట్టారు అని శాస్త్రకర్తలందరూ అంటున్నారు. దానికోసమే ఈ రెండింటినీ కూడాను వాళ్ళు తీసుకున్నారన్నమాట. క్షేత్రస్యపతే మధుమంతమూర్మిం ధేనురివపజో అస్మాసు దుక్ష్వా మధుశ్చుతం ఘృతమివ సుపూతం రతస్య నఃపతయో మృడయంతు అని అంటూ ఈ మంత్రం ఆ రకమైనటువంటి మధు పదార్థాన్ని భూమి ఇచ్చిందనండి. ఈ పదార్థాల ద్వారా మేము క్రమంగా యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల్లో మేము వీటిని ఉపయోగించుకుని దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వటానికి కూడా మాకు అవకాశాలు లభిస్తాయి అని చెప్పుకుంటున్నాడు అనమాట. ఈ రకంగా వధూవరులకు జీలకర్ర బెల్లం పెట్టడం అనే విషయాన్ని గురించినటువంటి ప్రసంగం ఈ రకంగా సంప్రాప్తమైనట్టుగా మనం తెలుసుకోవాలి.